హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూటన్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనకు రీసెంట్గానే ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి మనకు ఎగ్జామ్ కూడా మనకు మే లాస్ట్ వీక్లో లేదా జూన్ ఫస్ట్ వీక్లో ఉండే అవకాశం ఉందని మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఫ్రెండ్స్, దీనికి మీకు ఎంత టైం వీలైతే అంత టైం ఎక్కువగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకు చాలా టైం తక్కువగా ఉంది, సిలబస్ చూస్తేనేమో ఎక్కువగా ఉంది. విచిత్రం ఏమిటంటే మనకు ఈఎంఆర్ఎస్ గురించి ఇప్పటివరకు ఒక ఎగ్జామ్ కూడా జరగలేదు. ఇదంతా మనకు ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ రావడం ఇదంతా కూడా ఫస్ట్ టైం మనకు. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే మనకు టీజీటీ సోషల్పై వీడియో చేయమని చాలామంది అయితే అడుగుతున్నారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. మనం సోషల్ గురించి చూసుకుంటే అందులో చాలా టాపిక్స్ ఉంటాయి. జాగ్రఫీ, హిస్టరీ, తర్వాత సివిక్స్, ఎకనామిక్స్, ఇవన్నీ టాపిక్స్ ఉంటాయి. వీటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్. అందులో చూద్దాం. మనం హిస్టరీలోకి వెళ్తే ఫ్రెండ్స్, మనకు కాంటెంపరీ వరల్డ్లో మనకు ఇండస్ట్రియల్ రివాల్యూషన్, ఎకనామిక్ డిప్రెషను, లేబర్ అండ్ పీస్ అండ్ ఇష్యూస్, తర్వాత గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా, అంటే మనకు ఇండస్ట్రీల యొక్క వృద్ధి పెరుగుదల అనేది మనకు 20th సెంచరీలో ఎలా ఉంది. తర్వాత ఫీచర్స్ ఆఫ్ కొలీనియల్ సొసైటీ ఇన్ ఇండియా, అవన్నీ కూడా చదువుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఫ్రెంచ్ రివాల్యూషన్ అనేది ఇంపార్టెంట్. ఫ్రెంచ్ విప్లవం గురించి చదువుకోవాలి, వాటి యొక్క ఇంపాక్ట్, కాసెస్, ఈవెంట్స్ అవన్నీ చదువుకోవాలి. తర్వాత 1857 రివాల్ట్, అంటే 1857 తిరుగుబాటు. తర్వాత ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగిల్ 1885 నుంచి 1947. మనం చూసుకుంటే 1885 అంటే అప్పటి నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ అనేది స్టార్ట్ అయింది. 1947 వరకు, అప్పటి వరకు మంచి ఈవెంట్స్ అన్ని చదువుకోవాలి. ఇంపార్టెంట్ మనకు సమావేశాలు ఉంటాయి, ఆ సమావేశాలన్నీ గుర్తుంచుకోవాలి. తర్వాత రివాల్యూషన్, మనకు రష్యన్ రివాల్యూషన్ 1917లో జరిగింది. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా చదువుకోవాలి. తర్వాత మనం చూసుకుంటే రైస్ ఆఫ్ సోషలిజంలో మనకు చాలా టాపిక్స్ ఉంటాయి. అందులో కార్ల్ మార్క్స్ ఫిలాసఫీ చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోవాలి. తర్వాత సోషలిజం ఇన్ యూరప్లోని సోషలిజం గురించి అది కూడా ఇంపార్టెంట్, చాలా గుర్తుంచుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్, మనం చూసుకుంటే జర్మనీలో మనకు ఫాసిస్ట్ ఫోర్సెస్ అనేవి ఉండేవి, వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ద 2 వరల్డ్ వార్స్, 2 ప్రపంచ యుద్ధాలు మరియు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యుఎన్, ఐక్యరాజ్య సమితి యొక్క స్థాపన, అది కూడా ఇంపార్టెంట్, చదువుకోవాలి. మనం జాగ్రఫీలకు వెళ్తే ఫ్రెండ్స్, మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి. మనం చూసుకుంటే మనం సోలార్ సిస్టమ్ గురించి, ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ గురించి అయితే ఖచ్చితంగా చదువుకోవాల్సిందే, ఎందుకంటే అదే బేసిక్. తర్వాత మోషన్స్ ఆఫ్ ఎర్త్, మనకు ఎర్త్ యొక్క రొటేషను, ఎర్వాల్యూషను, తర్వాత డే అండ్ నైట్ ఎలా ఉంటుంది, తర్వాత చేంజ్ ఆఫ్ సీజన్స్ ఎలా జరుగుతాయి, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, అంటే అక్షాంశాలు, రేఖాంశాలు. తర్వాత ఎర్త్ యొక్క ఇంటీరియర్ గురించి చదువుకోవాలి, అంటే దాంట్లో భూ ప్రావారం, భూ కేంద్రకం అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ ఖచ్చితంగా చదువుకోవాలి. అలాగే మనం చూసుకుంటే ప్లేటు టెక్టోనిక్స్, తర్వాత ఎర్త్ కేక్స్, భూకంపాలు, వోల్కనోస్, ఇందులో చాలా రకాలు ఉంటాయి. మనం అవైతే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే రాక్స్ అండ్ మినరల్స్, మనం ఖనిజాల గురించి అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు క్లారిటీ ఏమి ఇచ్చాడంటే టైప్ ఆఫ్ రాక్స్ ఎన్ని రకాలు, తర్వాత మనకు సాయిల్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, మేజర్ టైప్స్, సాయిల్లో ఫార్మేషన్లో మేజర్ టైప్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు ఏమేమి ఉన్నాయి, అవన్నీ కూడా ఇంపార్టెంట్, గ్యారంటీ గుర్తుంచుకోవాలి. ఏజెంట్స్ ఆఫ్ గ్రేడేషన్ గురించి నేర్చుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఇందులో కార్సాట్ టోపోగ్రఫీ అని ఉంటుంది, అది కూడా నేర్చుకోవాలి. మనకు గ్లేషియర్స్, విండ్, రన్నింగ్ వాటర్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అదంతా నేర్చుకోవాలి. తర్వాత క్లైమేట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే అవకాశం కూడా ఉంది. క్లైమేట్, ఇందులో అట్మాస్ఫియరు, తర్వాత కంపోజిషన్ ఆఫ్ స్ట్రక్చర్, ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేటు. అలాగే ఫ్రెండ్స్, మనం చూసుకుంటే హీట్ బడ్జెట్ అనే ఒక టాపిక్ ఉంటుంది, అది చదువుకోవాలి. తర్వాత హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ అట్మాస్ఫియరు, అది చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. రేడియేషను, టెరిస్ట్రియల్ రేడియేషను, అడ్వెక్షను, టెంపరేచరు, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా. ప్రెజర్ బెల్ట్స్, విండ్స్, సైక్లోన్స్, యాంటీ సైక్లోన్, మనం ఇవి కూడా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్. మనం తర్వాత మనం ఓషియన్ అంటే మహాసముద్రాల గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకు సబ్మెరైన్ రిలీఫ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ సాలినిటీ, తర్వాత ఇందులో మనకు టైడ్స్, కరెంట్స్ ఆఫ్ అట్లాంటిక్, పసిఫిక్, ఇండియన్ ఓషియన్. మన కరెంట్ అనేది ఒక టాపిక్ ఉంటుంది ఫ్రెండ్స్. మన ప్రపంచంలో చాలా కరెంట్స్ అయితే ఉన్నాయి సముద్రాలకు సంబంధించి, అవన్నీ నేర్చుకోవాలి. తర్వాత మ్యాప్స్ అండ్ స్కేల్స్ నేర్చుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్, మనం చూసుకుంటే ఇక్కడ చాలా అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. క్లైమేట్ డేటా, రిప్రజెంటేషన్ ఆఫ్ క్లైమేట్ డేటా గురించి మనం ఒక మంచి ప్రిపరేషన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అలాగే మనం చూసుకుంటే మనకు బయోస్పియర్లో ఎకాలజీ, టైప్ ఆఫ్ ఎకోసిస్టము, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టము, ఫుడ్ చైన్ కూడా ఇంపార్టెంట్. ఫుడ్ వెబ్ డిఫరెన్స్ ఉంటుంది, అది నేర్చుకోవాలి. తర్వాత వరల్డ్ బయోమీ అనే టాపిక్ ఉంటుంది, అది నేర్చుకోవాలి. ఎకాలజీ
ఎకలాజికల్ బ్యాలెన్స్ ఇది నేర్చుకోవాలి. తర్వాత బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్, మనకు బయోడైవర్సిటీ మరియు దానిని ఎలా కాపాడుకోవాలి దానిపై మనం అయితే నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, మనం ఇండియా యొక్క ఫిజికల్ ఫీచర్ ఎలా ఉంది, జియాలజికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఎలా ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్, ఇట్స్ ఎవాల్యూషన్, ఇవన్నీ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనం చూసుకుంటే న్యాచురల్ వెజిటేషన్ అండ్ టైప్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత పాపులేషన్ గురించి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. గ్రోత్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ అండ్ కేసెస్ అండ్ ఫ్యాక్టర్స్, మనకు రీసెంట్గా కాదు, మనకు ఎన్విఎస్ ఎగ్జామ్లో మనకు పాపులేషన్ గురించి చాలాసార్లు క్వశ్చన్లు అడిగాడు. అలాగే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసుకుంటే ఇంకా మనకు మైగ్రేషన్ గురించి ఇప్పటి కాలంలోనైతే మైగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా కూడా నేర్చుకోవాలి, మైగ్రేషన్, కేసెస్ అండ్ కాన్సిక్వెన్సెస్. అలాగే మనకు పాపులేషన్ థియరీస్ అండ్ దేర్ రిలవెన్స్, ఇది కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, అది కూడా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఇందులో ఫారెస్ట్ అండ్ ఫిషరీస్ ఉంటాయి, తర్వాత కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ ఉంటుంది, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రాప్స్ ఉంటుంది, తర్వాత మినరల్స్, ఎనర్జీ సోర్సెస్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం తర్వాత అగ్రికల్చర్లోకి వెళ్తే మనకు వెట్ అండ్ డ్రై అగ్రికల్చర్ ఉంటుంది, అవి నేర్చుకోవాలి. తర్వాత ఇంటెన్సివ్, ఇందులో చాలా రకాలైతే ఉంటుంది, ఇంటెన్సివ్, ఎక్స్టెన్సివ్, షిఫ్టింగ్, కమర్షియల్, ప్లాంటేషన్, ఇవన్నీ అగ్రికల్చర్ సంబంధించిన వెరైటీ క్రాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవన్నీ కూడా నేర్చుకోవాలి. అలాగే మనకు మేజర్ క్రాప్స్, క్రాప్ ఇంటెన్సిటీ, తర్వాత ఎన్ని డిగ్రీలు ఉన్నప్పుడు ఏ క్రాప్ పండుతుంది, అవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, అందులో క్లాసిఫికేషన్, లొకేషనల్ ఫ్యాక్టర్స్, కాటన్, టెక్స్టైల్, ఐరన్ అండ్ స్టీలు, అవన్నీ కూడా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి. నెక్స్ట్ మనం వెళ్తే లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకనామీకి వెళ్తే ఫ్రెండ్స్ మనము ఇందులో చాలా టాపిక్స్ అయితే ఉంటాయి. ఇందులో మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్, ఇది ఇంపార్టెంట్ టాపిక్. అంటే మనకు దాంట్లో రోడ్స్, రైల్వేస్, వాటర్ వేస్, ఎయిర్ వేస్, ఆయిల్, గ్యాస్ పైప్ లైన్స్, నేషనల్ ఎలక్ట్రిక్ గ్రిడ్, ఇవన్నీ కూడా వస్తాయి ఫ్రెండ్స్, ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఇంటర్నేషనల్ ట్రేడ్, చేంజింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఇండియాస్ ఫారిన్ ట్రేడ్, ఇదంతా కూడా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్. అలాగే మనం సీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ గురించి చదువుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మనం నెక్స్ట్ డిజాస్టర్స్ అండ్ హజార్డ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చదువుకోవాలి, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ గురించి చదువుకోవాలి, సునామీల గురించి చదువుకోవాలి, సర్వైవల్ స్కిల్స్ గురించి చదువుకోవాలి, ప్లానింగ్ అహెడ్, వీటి గురించి చదువుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే నెక్స్ట్ మనకు పీపుల్ యాజ్ రిసోర్స్, అందులో పాపులేషన్, ఎడ్యుకేషన్, హెల్త్, అన్ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఇవి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రెండ్స్, చదువుకోవాలి. తర్వాత పోవర్టీ, పేదరికం గురించి ఖచ్చితంగా చదువుకోవాలి. పోవర్టీ లైను, మనకు దీనిపై ఏమన్నా కమిటీల అంటే మనకు కమిషన్లు వేస్తారు, కొందరు కమిషన్లు వేస్తారు, అవన్నీ కూడా చదువుకునే ప్రయత్నం అయితే చేయాలి. అలాగే మనకు నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియాలో ఫుడ్ సెక్యూరిటీ, గ్రీన్ రివాల్యూషన్, బఫర్ స్టాక్ అంటే ఏమిటి, తర్వాత ఇష్యూ ప్రైజు, సపోర్ట్ ప్రైజు, ఇవన్నీ కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత మనం నెక్స్ట్ వెళ్తే ఫ్రెండ్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ స్ట్రక్చరల్ డెవలప్మెంట్, మనకు గ్రోత్ అండ్ డిస్ట్రిబ్యూషన్, సస్టైనబుల్ అగ్రికల్చర్ గ్రోత్, ఇవన్నీ కూడా చదువుకునే ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్. మనకు పర్చేసింగ్ పవర్ పారిటీ, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, దాని గురించి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, అలాగే మనకు సెక్టార్స్ ఆఫ్ ఎకనామీ, క్లాసిఫికేషన్ ఆఫ్ సెక్టార్స్ లైక్ ప్రైమరీ, సెకండరీ, ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్, పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్, ఇవన్నీ సెక్టార్స్ గురించి నేర్చుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనకు స్మాల్ అండ్ లార్జ్ ఇండస్ట్రీ, ఇది కూడా ఇంపార్టెంట్. ప్రైవేటైజేషన్ కూడా ఇంపార్టెంట్ టాపిక్, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ కూడా ప్రైవేటైజేషన్, కాబట్టి ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ గ్రోత్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత మనీ అండ్ క్రెడిట్, ఇందులో చాలా టాపిక్స్ ఉంటాయి, బ్యాంక్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డెబ్ట్ ట్రాప్, తర్వాత ఫైనాన్షియల్ మార్కెట్స్, మానిటరీ అగ్రిగేట్స్ ఇన్ ఇండియా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రెండ్స్. మనం సివిక్స్లోకి వెళ్తే మనకు పవర్ షేరింగ్, ఫెడరలిజం అంటే ఏంటిది, అందులోని మనం ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అవన్నీ నేర్చుకోవాలి. డెమోక్రసీ, డైవర్సిటీ, పొలిటికల్ పార్టీసు, అవి నేర్చుకోవాలి. తర్వాత ఎలక్షన్స్ గురించి నేర్చుకోవాలి. ఛాలెంజెస్ టు డెమోక్రసీ, మనం ప్రజాస్వామ్యం గురించి నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనకు పాపులర్ స్ట్రగుల్ అండ్ మూమెంట్స్, నేపాల్, బొలివియా, అక్కడ మనకు జరిగిన పాపులర్ మూమెంట్స్ గురించి నేర్చుకోవాలి. తర్వాత డెమోక్రసీలో మనకు కాన్సెప్ట్, దాని యొక్క ఫీచర్సు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంటు, తర్వాత ఎలక్షన్స్, డెమోక్రసీ ఇన్ ఇండియా అండ్ ద వరల్డ్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనం ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి వెళ్తే మనకు ఫ్రేమింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, తర్వాత అడాప్షన్ ఆఫ్ ది
కాన్స్టిట్యూషన్, అలాగే వర్కింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, పార్లమెంటరీ, జ్యుడిషియరీ, మనకు రకరకాలు ఉంటాయి. అవి అన్నీ నేర్చుకోవాలి. పార్లమెంటరీ అంటే చాలా పెద్ద టాపిక్, జ్యుడిషియరీ అనేది చాలా పెద్ద టాపిక్. అలాగే ఫండమెంటల్ రైట్స్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకు టీజీటీ సోషల్లో ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి కాక మీరు ఏమైనా చదువుకోవాలని అనుకుంటే చదువుకోండి ఫ్రెండ్స్. ఇవైతే ఇంపార్టెంట్ టాపిక్స్, ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం. క్వశ్చన్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు ద లీడర్ ఆఫ్ ది రివోల్ట్ ఆఫ్ 1857 ఇన్ బీహార్ వాజ్. మనకు బీహార్లో 1857లో తిరుగుబాటు చేసిన వ్యక్తి ఎవరు అని మన క్వశ్చన్ అడిగాడు. ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇంత ఈజీ క్వశ్చన్లు అడగచ్చు, మనకు టఫ్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్. మనకు ఇలాంటి క్వశ్చన్లు కూడా అడిగే అవకాశం ఉంది. మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. మనకు ఒక సైడ్ ఏమో ప్లేస్లు ఇస్తాడు, తర్వాతనేమో స్టేట్లు ఇస్తాడు. మనం ఏం చేయాలి అంటే మనం ఇక్కడ జతపరచాలి. ఇప్పుడు దిగ్బాయ్ అంటే అస్సాంకు సంబంధించింది. ఇలాంటి జతపరిచే ప్రయత్నం అయితే చేయాలి. అలాగే ఫ్రెండ్స్ మనకు పాపులేషన్ గురించి క్వశ్చన్స్ ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. లార్జెస్ట్ టు స్మాలెస్ట్. మనకు పాపులేషన్ వైజ్ చూసుకుంటే మన దేశంలో 2011 సెన్సస్ ప్రకారం లార్జెస్ట్ టు స్మాలెస్ట్ ఏమవుతుంది? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్. ఇలాంటి నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్. మనకు ఇంకా చూసుకుంటే మనకు యూనివర్స్, విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ స్పేషియల్ క్యారెక్టర్ ఆఫ్ ది యూనివర్స్. మనకు యూనివర్స్ గురించి ఇలాంటి ఆప్షన్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే ఫ్రెండ్స్ క్వశ్చన్స్ అయితే ఇలా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ది ఇండియా ఈజ్ అంగుల్ ద లార్జెస్ట్ అల్యూమినియం ప్లాంట్ ఇన్ ఆసియా లొకేటెడ్. మనకు లార్జెస్ట్ అల్యూమినియం ప్లాంట్ ఆసియాలో ఎక్కడ ఉంది అనేది మన క్వశ్చన్. ఇక్కడ గుజరాత్, జార్ఖండ్, ఒడిషా, ఛత్తీస్గఢ్ ఇలాంటి ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయాలి. తర్వాత కస్తూర్బా గాంధీ ఎడ్యుకేషన్ స్కీమ్. మనకు ఆల్రెడీ సిలబస్లోనే ఎడ్యుకేషన్ అని మెన్షన్ చేశాడు. కాబట్టి మనకు ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్. మనం ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనం సిబిఎస్ఈ అన్రివైజ్డ్ సిలబస్ గురించి చూసుకుంటే మనకు చాలామంది అన్రివైజ్డ్ సిలబస్ గురించి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫ్రెండ్స్. మనం చూసుకుంటే మనకు కరోనా టైంలో మనకు ఏం చేశారంటే సిలబస్ని తగ్గించి మనకు 2020 ఇయర్లో మనకు అన్రివైజ్డ్ సిలబస్ అయితే మనకు తీసుకొచ్చారు. అది కాకుండా ఫ్రెండ్స్ మనకు సిలబస్ తగ్గించక ముందు 2019-20లో మనకు సిలబస్ ఎలా ఉండేది దాని ప్రకారమే మన క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అయితే చూపిస్తున్నాను 2019-20 సోషల్ సిలబస్. మనకు 9th క్లాస్లో ఎలా ఉందో 10th క్లాస్లో ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇది 9th క్లాస్ సిలబస్ చూడండి. ఇక్కడ మనకు ఈవెంట్స్ అండ్ ప్రాసెస్ గురించి మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇందులో చాలా అయితే ఉన్నాయి. మనకు పొలిటికల్ డిక్లరేషన్స్, తర్వాత ఇవన్నీ కూడా మనకు సంబంధించిన చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెంచ్ రివాల్యూషన్ గురించి కూడా మనకు 2019-20 అన్రివైజ్డ్ సిలబస్లో మనకు 9th క్లాస్లోనే ఇచ్చాడు. తర్వాత సోషలిజం ఇన్ యూరప్ అండ్ రష్యన్ ఇది కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి. నాసిజము ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాగే మనకు ఫారెస్ట్ సొసైటీ అండ్ కొలోనియలిజం ఇవన్నీ కూడా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్. అలాగే మనకు నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ చాలా వరకు అయితే ఉన్నాయి మనకు. ఇందులో చూడండి ఇంకా ఇండియా సైజు, లొకేషన్, ఇండియా అండ్ ద వరల్డ్, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్, లేక్స్, రోల్స్ ఆఫ్ రివర్స్ ఇన్ ద ఎకానమీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి. మనకు క్లైమేట్ గురించి కూడా ఉంది 9th క్లాస్లోనే. ఇందులో క్లైమేటిక్ కంట్రోల్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్, మాన్సూన్ యాజ్ ఏ యూనిఫైయింగ్ బాండ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి. పాపులేషన్ సైజు, డిస్ట్రిబ్యూషను, పాపులేషన్ గ్రోత్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ది పాపులేషన్ చేంజ్. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే డెమోక్రసీ ఇది కూడా 9th క్లాస్లోనే ఉంది మనకు సిబిఎస్ఈ బుక్స్లో. అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకుంటే 10th క్లాస్ గురించి చూసుకుంటే 10th క్లాస్ చూడండి ఫ్రెండ్స్. రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్, తర్వాత మనకు నేషనలిజం ఇన్ ఇండియా, ఫస్ట్ వరల్డ్ వార్, ఖిలాఫత్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సివిల్ డిసొబీడియన్స్, తర్వాత మనకు మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ 19th సెంచరీ, తర్వాత ద ఇంటర్ వార్ ఎకనామీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. తర్వాత ఇండస్ట్రియలైజేషన్ దీని కింద సబ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ప్రింట్ కల్చర్, మోడర్న్ వరల్డ్ మనకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, ల్యాండ్ రిసోర్సెస్, ల్యాండ్ యూటిలైజేషన్, ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ కన్జర్వేషన్ మెజర్స్, తర్వాత సాయిల్ ఎరోజియన్, సాయిల్ కన్జర్వేషన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ మనకి ఇందులో బయోడైవర్సిటీ, బయలాజికల్ డైవర్సిటీ, తర్వాత ఆసియన్ చీతా వేర్ డిడ్ దే గో ఈ టాపిక్ కూడా ఇంపార్టెంటే. అలాగే తర్వాత ఫ్రెండ్స్ మనం వాటర్ రిసోర్సెస్
ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రెండ్స్. అగ్రికల్చరు ఇందులోనే మనకి ఇచ్చాడు సిబిఎస్ఈ అన్రివైజ్డ్ సిలబస్ 10th క్లాస్లో ఇది అంత ఉన్నది. మేజర్ క్రాప్స్, తర్వాత మనకు మినరల్స్ అండ్ ఎనర్జీస్ రిసోర్సెస్, ఇందులో చాలా టాపిక్స్ అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మనం ఫెడరలిజము, డెమోక్రసీ, డైవర్సిటీ, ఇదంతా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. మనకు జెండర్, రిలీజియన్, క్యాస్ట్ ఇదంతా కూడా ఇంపార్టెంటే. అలాగే పొలిటికల్ పార్టీసు, అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ, ఛాలెంజెస్ టు డెమోక్రసీ, ఇవన్నీ చదువుకోవాల్సిందే గ్యారంటీ. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే డెవలప్మెంటు, నేషనల్ డెవలప్మెంటు, హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ స్టేట్స్, ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియా, తర్వాత సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ, సెక్టార్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓనర్షిప్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్. అలాగే మనీ అండ్ క్రెడిట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. టర్మ్స్ ఆఫ్ క్రెడిట్, ఫార్మల్ సెక్టార్ క్రెడిట్ ఇన్ ఇండియా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అలాగే గ్లోబలైజేషన్ అండ్ ఇండియన్ ఎకనామీ, ఇదంతా కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రెండ్స్. ఇవి మనకు టీజీటీ సోషల్పై సిలబస్ ఫ్రెండ్స్. దయచేసి ఈ టాపిక్స్ అయితే నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఇంకా టైం వీలుంటే ఇంకా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. దయచేసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.